హాయ్ ఫ్రెండ్స్, భోగి శుభాకాంక్షలు. తెల్లవారుజామునే లేచి భోగిమంట వేస్తాం మేము. మాకు పూర్వం నుంచి వచ్చిన ఆచారం. భోగిమంట వేసుకుంటాం. దుక్కలతో చేలోంచి దుక్కలు తెచ్చి కర్రల పొయ్యి వేసి భోగిమంట పెడతాం. అందరూ చలిగాగుతాం. తెల్లవారుజాము లేచి స్నానాలు చేస్తాం. నలుగు పిండి పెట్టుకొని కొత్త కుంకుడికాయలు తెచ్చుకొని స్నానాలు చేసి భోగిమంట కాడ కూర్చుంటాం. అందరూ శుభ సంతోషాలతో కొత్త సంవత్సరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. భోగి చల్లదురా. బొల్లు ఉండకూడదంట, చెవిలో కూడా నూనె బొల్లు ఉండకూడదంట. బొల్లు లేకంటే వచ్చినట్టంట. మనిషికి స్నానం చేస్తామా? అప్పుడా మరి అప్పుడు వాళ్ళు అలాగానివ్వు. అప్పుడు వాళ్ళు అలాగానివ్వరు పూర్వాళ్ళు. ముదరోళ్ళు బొల్లు ఉండకూడదని చెవులోనంట. కిలంకంతా ఇవాళతోటి వదలగొడేసి దశగా మళ్ళీ కొత్త ప్రారంభం వేసుకుంటాం. వాళ్ళు చేతికి అమ్మమ్మ రాసుకోవట్లేదు, అందరికి రాయిపోతికి సరిపోతుంది అమ్మమ్మ పని. అమ్మమ్మ రాసుకునేది చూడాలి. భోగి రోజు పాలకి సంబంధించి ఏదో ఒక వంటకం చేస్తారనమాట. ఈరోజు మా అమ్మ పాలతో పాలన్నం చేస్తుంది. ఇది పొంగలి, ఇది పరవాన్నం. మా ఊర్లో ముగ్గుల పోటీ జరుగుతుంది. అక్కడికి ముగ్గులు చూడడానికి అయితే వెళ్తున్నాను. వెళ్ళినాక మీకు కూడా చూపిస్తాను. ఎంత బాగా చేస్తారు మా ఊర్లో. ఎప్పుడు ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ అయితే చేస్తారనమాట. తూర్పుగోదావరి జిల్లా మరి కేఈ చెన్నైపాలెం గ్రామంలో మరి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి మరి అంకరెడ్డి రమేష్ గారి ఆధ్వర్యంలో మరి గౌరీదేవి ఉత్సవాలు జరుగుతాయి. రమేష్ గారి చేతుల మీదుగా మరి తుని మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అంకరెడ్డి రమేష్ గారు మరి వారి చేతుల మీదుగా ప్రతి సంవత్సరం మేము చెరుకు ముక్కలు, అరటిపళ్ళు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు మొత్తం ప్రతి సంక్రాంతికి కూడా 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క గౌరీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మా గ్రామ ప్రజలందరికీ కాకుండా మరి చుట్టుపక్కల 5-6 గ్రామాల ప్రజలు ఉన్నారు. మరి వారందరికీ కూడా మేము ఇక్కడ ఉచితంగా ఈ యొక్క రమేష్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ తుని రమేష్ గారు ఆధ్వర్యంలో మరి ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి చెన్నైపాలెం గ్రామం మాది తుని నియోజకవర్గం. మరి కేఈ చెన్నైపాలెం మరి ఆంధ్రప్రదేశ్. మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ యొక్క గౌరీదేవి ఉత్సవాలు ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుద్ది. అయితే ఇందులో మొట్టమొదటి రోజు మన సంక్రాంతిలో భోగి రోజు మొట్టమొదటి రోజు అమ్మ ఈ రోజు ఏం చేస్తామంటే పిల్లలందరికీ కూడా మరి ఉచితంగా రంగులు ఇస్తాం.
అదేవిధంగా ఉత్సాహవంతులైనటువంటి మహిళలందరినీ కూడా పాల్గొమని చెప్పేసి ఈ యొక్క గౌరీదేవి ఉత్సవ కమిటీ వారు మరి కోరుతుంటారు. అదేవిధంగా వాళ్ళ యొక్క మరి ఆహారం వరకు ఈ ఆడపిల్లలందరూ కూడా వచ్చి ఈ సంక్రాంతి ప్రోగ్రాంలో పాల్గొనడానికి వివిధ గ్రామాల నుంచి వస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రైజులు, ఫస్ట్ ప్రైజు, మరి సెకండ్ ప్రైజు, మరి అదేవిధంగా ఎన్ని ప్రైజులు కావాలో అన్నీ కూడా ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేస్తారు. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఎంతమంది 100 మంది ఉన్నా 150 మంది ఉన్నా కూడా అందరికీ కూడా కంపల్సరీగా మేము ప్రైజులను ప్రతి ఒక్కరికి కూడా అలర్ట్ చేస్తాం. ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ కాదు, వీళ్ళందరికీ కూడా మేము ఈ గౌరీదేవి ఉత్సవ కమిటీ తరపుని అందరికీ కూడా ఈ యొక్క ప్రైజుల్ని మరి కమిటీ వారు ఏర్పాటు చేస్తాం. ఇది ప్రతి సంవత్సరం కూడా 30 సంవత్సరాలు సుమారుగా 1-2 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాల నుంచి కూడా మన పల్లెటూరు సాంప్రదాయాన్ని మొత్తాన్ని మరి మా గ్రామంలో మరి ఏర్పాటు చేస్తుంటాం. మరి అదేవిధంగా ఈ యొక్క ముగ్గుల పోటీలంగానే కాకుండా మరి ప్రజలకు కావాల్సినటువంటి పూజా సామాగ్రిని కూడా మరి ఇక్కడ ప్రజల సహకారంతో మరి అంకరెడ్డి రమేష్ గారు ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 3 రోజులు కూడా ఇక్కడ ప్రోగ్రాంని జానపద నృత్యాలు అవనివ్వండి, వేరే కార్యక్రమాలు అంటే నాటకాలని ఇక్కడ సాంఘిక నాటకాలు అంటే పల్లెటూరులో కొద్దిగా ఇంట్రెస్ట్ ప్రజలకు కూడానే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సాంఘిక నాటకాలు 3 రోజులు కూడా ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తాం. మరి అదేవిధంగా 5వ రోజుని మనం ఈ యొక్క తల్లి జాతరని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క జాతరలో కోలాటాలు కానీ అదేవిధంగా ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా కాకుండా పల్లెటూరుకి సంబంధించిన నృత్యాలతో ఈ యొక్క గౌరీదేవిని మరి దేబెట్టడం జరుగుద్ది. 5వ రోజుని పండగలేని 5వ రోజుని మా గ్రామానికి మరి ఈ పండగే అతిపెద్ద పండగగా మరి భావిస్తారు మా గ్రామ ప్రజలందరూ కూడాను. మరి దీనికి కూడా అంకరెడ్డి రమేష్ గారు కూడా సహాయ సహకారాలు పూర్తిగా ఆర్థిక సహాయం కాకుండా ఆయన వంతు సహాయ సహకారాలు కూడా మరి ఇప్పుడు కూడా ఆయన అందిస్తుంటారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మరి ఈ యొక్క రమేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క గౌరీదేవి యొక్క ఉత్సవ కమిటీ తరపున మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. భోగి రోజు అందరింట్లో అరిసెలు చేసుకుంటారనమాట, పిండి వంటలు చేస్తారనమాట. ఎందుకంటే సంక్రాంతి రోజు మూలకి అంటే పెద్దలకి బట్టలు పెడతారు, వాటితో పాటు వాళ్ళకి పిండి వంటలు చేసి పెడతారనమాట. అందుకని చెప్పేసి అరిసెలు, పోకుండలు అన్నీ వండుతారనమాట పిండి వంటలకు సంబంధించినవి. ఇప్పుడు మా పెద్దమ్మ కూడా అరిసెలు చేస్తుందనమాట, నేనేదో హెల్ప్ చేస్తున్నాను. సంక్రాంతికి అరిసెలు తెచ్చుకుంటారమ్మ. అరిసెలు, బూరెలు, గారెలు అన్నీ పెట్టుకుని ఉంటే సంక్రాంతి పండుగ అంటారు. దాంట్లో నా చేతి పర్వాలే ఎలా పెట్టి ఇది తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉందో వండాక టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్పాలి ఖచ్చితంగా. బాగుంది కదా, చల్లారితే ఇంకా బాగుంటాయి. తీపి కూడా కరెక్టే సరిపోయింది, బాగుంది. పండగ అంటేనే ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. మా ఇంట్లో కూడా అంతే, మొత్తం హడావిడి అనమాట. ఏం పని చేయకపోయినా మొత్తం అలసిపోయాను అనమాట. నేను అటు ఇటు తిరగడమే నా పని, అయినా కూడా అలసిపోయాను. ఇంకా అంతా అయిపోయింది. ఈరోజు భోగి సంబరాలు అన్నీ అయిపోయినాయి అనమాట. ఊర్లో ముగ్గులు పోటీలు అన్నీ అయిపోయినాయి, పిండి వంటలు కూడా వండేసాము. ఇంకా రేపటి సంక్రాంతి కోసం అయితే నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను అనమాట. నాకు బేసిక్గా గోరింటాకు అంటే చాలా ఇష్టం. ప్రతి పండగకి మేము గోరింటాకు పెట్టుకుంటాం. మా అమ్మ కోసేసి మిక్సీ చేసేస్తుంది, మేము పెట్టేసుకుంటాం అనమాట. ఆల్రెడీ మా అక్కలు అందరూ పెట్టేసుకున్నారు. ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను, తీరిగ్గా కూర్చొని నీట్గా అందంగా పెట్టుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్ ఇంకా చందమామని అయితే పెట్టేసుకున్నాను, అయిపోయింది. భోగి రోజు ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదా. ఇంకా మా ఇంట్లో మా దీక్షితకైతే భోగిపళ్ళు పోసేసామన్నమాట. కాకపోతే లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది అనమాట. వాళ్ళు వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా నైట్ అయినా సరే పోసాము. ఇంకా తినేసినాక మా ఊర్లో ప్రోగ్రామ్ జరుగుతుంది. మేము మా ఫ్యామిలీతో మా బాబాయ్ వాళ్ళందరం కలిసి ప్రోగ్రామ్ చూడడానికి అయితే వచ్చేసామన్నమాట.
ఈరోజు మా ఊరు ప్రోగ్రాంలో అయితే నీతిని స్థానం ఎక్కడ అనే నాటకం వేస్తున్నారనమాట. చూడండి అసలు ఎంతమంది జనం వచ్చారో. మా ఊరోళ్ళు, చుట్టుపక్కల ఊరోళ్ళు, సిటీ నుంచి పండగకు వచ్చిన వాళ్ళు అందరూ ఈ నాటకాలు చూడడానికైతే ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడా కూడా ఇలాంటి నాటకాలు చేయరనమాట. మా ఊర్లోనే మాత్రమే చేస్తారు. మా చిన్నప్పటి నుంచి కూడా నాటకాలు ఎప్పుడు ఏ సంవత్సరం మిస్ చేయరనమాట. ప్రతి సంవత్సరం నాటకాలు అనేవి చేస్తూనే ఉంటారు. ఇవి స్పెషల్ ఏంటంటే మా ఊర్లో వాళ్ళే కొంతమంది ప్రిపేర్ అవ్వి ఒక 3 hours స్టోరీని తీసుకొని ఒక 10 days ఒక నెల రోజుల ముందు నుంచి బాగా ప్రిపేర్ అవుతారనమాట. ప్రిపేర్ అయ్యి అప్పుడు ఇలా నాటకం రూపంలో వేస్తారనమాట. మధ్య మధ్యలో సాంగ్స్ కూడా చేస్తారు, డ్యాన్స్ కూడా వేస్తారు. వాళ్ళు ఎవ్వరు చదువుకున్న వాళ్ళు కాదు, యాక్టింగ్ వచ్చిన వాళ్ళు కూడా కాదు. ఓన్లీ మన ఆచారాన్ని అలా కంటిన్యూ చేయాలని చెప్పేసి ఎప్పుడు మానేయకుండా ప్రతి సంవత్సరం వేస్తున్నారనమాట. చూడండి ఇప్పుడు సాంగ్ కూడా వేస్తున్నారు. ఇలానే చాలా బాగుంటుంది అనమాట. సేమ్ సినిమా లాగానే 3 hours చేస్తారనమాట. అందరూ జనం మొత్తం కంటిన్యూగా చివరి వరకు చూస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇది మా ఊరు స్పెషల్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఎవరు డబ్బులకైతే చేయరు, స్టేజ్కి మాత్రమే అమౌంట్ ఇస్తారనమాట. యాక్టింగ్ చేసిన వాళ్ళందరూ కూడా నార్మల్గా మన సంతోషం కోసం, జస్ట్ ఎంటర్టైనింగ్ కోసం మాత్రమే చేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇలాంటి పాతకాలపు నాటకాలను చూడాలనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ పండగకైతే మా ఊరు వచ్చేసేయండి. చాలా బాగుంటుంది. 1 week ఉంటుంది పండగ మొత్తం. 3 days పండగ అయితే నెక్స్ట్ 2 days అమ్మవారి జాతరలు ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడానికి ఉండదనమాట. డే టైంలో కోడి పందాలు జరుగుతాయి, నైట్ టైంలో ఈ నాటకాలు జరుగుతాయి అన్నమాట. 2 days అమ్మవారి జాతరలు జరుగుతాయి. చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ చూపించండి. చాలా బాగుంటుంది. పల్లెటూరులో పండుగలు అంటే ఇలా ఉంటాయి అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను అనమాట. రేపు మళ్ళీ మీ ముందుకి నేను సంక్రాంతి వీడియోతో తిరిగి వస్తాను. అప్పటి వరకు బాయ్.